అందరికీ నమస్తే. ఏ పార్టీ అయినా అధికారంలో లేనప్పుడు వేరు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక వ్యవహార శైలిని ఎంత మార్చుకోవాల్సి వస్తది. ఎందుకంటే నాయకులు వాళ్ళే. ప్రతిపక్షంలో ఉండేది వాళ్ళే. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవిలో ఉండేది వాళ్ళే. ఎందుకో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలు, 6 నెలల్లో ఆఫీసర్లను లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. లేకపోతే వాళ్ళని ఇంకో అనుమానించే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్‌గా చెప్తలేరు. కానీ ఆ పేపర్ల ద్వారా, వాళ్ళ అనుకూల పేపర్ల ద్వారా ఆ వార్తలు రాపిచ్చి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. నాతో ఒకరిద్దరు ఆఫీసర్లు మాట్లాడారు. సరే, ఆఫీసర్ సపోర్ట్‌గా నేనేం వీడియో చేస్తలేను. బట్ ప్రభుత్వం అన్నప్పుడు పాలకులు ప్లస్ ఈ ఆఫీసర్లు, ఉద్యోగులు వీళ్ళంతా కలిసి పనిచేస్తేనే జనాలకు అందాల్సిన జనాలకు అందుతుంది. ప్రభుత్వం ఏం చేయాలనుకున్నదో అది చేయగలుగుతుంది. ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నదో అది వినగలుగుతారు జనం కూడా. ప్రభుత్వ పథకాలు ఈజీగా జనాలకు పోవడానికి మనస్ఫూర్తిగా ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఫస్ట్ నుంచి కూడా అనుమానం, ప్రభుత్వ ఉద్యోగుల మీద అనుమానం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆఫీసర్ల మీద ఫైటింగ్ చేయొచ్చు, అధికారుల మీద, ప్రజల తరపున తప్పులు చేసిన అధికారుల మీద. కానీ అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని సెటరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వాతావరణం, పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు కొద్దిగా సెటరేట్ చేసుకునే బాధ్యత పాలకులపైనే ఉంటుంది. ఆఫీసర్లు వాళ్ళు ఒకసారి ఉద్యోగానికి ఎక్కిరంటే రిటైర్మెంట్ అయిన దాకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు. పాలకులు 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మారక తప్పదు. కానీ అందరితో కొట్లాడకుండా పోతే ఏమవుతుంది? పాలన జరగదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పలానా సెక్రటరీ ఉద్యోగులు అట్లా చేస్తున్నారు, లీకులు ఇస్తున్నారు. సెక్రటరీల ఉద్యోగులు ప్రతిపక్షానికో ఇంకెవరికో లీకులు ఇస్తున్నారని అనుమానం. ఆ వార్తను పేపర్లో రాపిస్తారు. వాళ్ళని బెదిరించడమా, వాళ్ళని దారికి తీసుకొచ్చుకోవడమా, లేకపోతే ఇంకా నీకు నాకు చెల్లని చెప్పడమా అర్థం కాదు ఆ వార్త. సీఎంఓలో జరుగుతున్న వ్యవహారాలు సీఎంఓ నుంచి బయటికి లీకులు ఇస్తున్నారని ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది, చూసినాం. సీఎంఓలో పనిచేయడమే చాలా అదృష్టంగా భావిస్తుంటారు అధికారులు, ఏ సీఎంఓ అయినా. ఎందుకంటే సీఎం దగ్గరే ఉంటారు. వాళ్ళ డ్యూటీకి ఎక్కినప్పటి నుంచి వాళ్ళు సీఎంఓలో పనిచేసే స్థాయికి వచ్చారంటే ఆ ఆఫీసర్లు కొంత నిబద్ధత కలిగిన వాళ్ళు, లేకపోతే కొంత సమాజానికి ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకా కొంత మెచ్యూర్గా సీఎం దగ్గర ఉంటే మనం ఇంకా కొద్దిగా ఎక్కువ పని చేయొచ్చు అనుకున్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు. సీఎంఓ నుంచి బీఆర్ఎస్ నేతలకు లీకులు ఇచ్చిర్రంట. ఏముంటుంది లీకులు ఇవ్వడానికి అనేది ఒకటి, లీకులు ఇచ్చేంత ఆఫీసర్లకు తెలిసేంత ఏముంటుంది సమాచారం అనేది 2. సీఎంఓలో పనిచేసే ఆఫీసరు ప్రతిపక్షంలో ఓడిపోయి ఇంట్లో పడుకున్న వాళ్ళకు ఎందుకు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు అనేది 3. ఇంకొకటి ఉంది ఇక్కడ. రీసెంట్గా టీజీపీఎస్సీ, ఇంతకుముందు టీజీపీఎస్సీ అంటుంటుంది కదా, ఉద్యోగాలు ఇచ్చేది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు, దానిలో జరుగుతున్న వ్యవహారాలంట అవి లీకులు ఇస్తున్నారంట. అంటే ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళంతా బెదిరుకోవాలి, భయపడిపోవాలి. ఏంది మేము ప్రభుత్వాలు మారితే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళే జనాలకు సేవ చేసేది. తప్పు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. తప్పు దేనికోసం చేస్తారంటే డబ్బుల కోసం తప్ప వేరే దానికోసం ఏం చేయరు. ఆ డబ్బుల కోసం చేసే వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. ఏసీబీ రైట్స్ రకరకాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏసీబీకి ఎక్కువ మంది దొరుకుతున్నారు. అది ఒక వీడియో వేస్తా, ఎందుకో చెప్తాను నేను తర్వాత మీకు. ఎందుకంటే అంతకుముందు ఏసీబీ రైట్స్ చేయలేదంటే చేసింది అప్పుడు కూడా, కానీ తక్కువ దొరికే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నారు ఏసీబీకి. ఎందుకు అని అంటే ఆ వీడియో సపరేట్ ఉంటుందని చెప్తా. బట్ అనుమానాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆఫీసర్ల మీద అనుమానాలు వ్యక్తం అనుమానం సంసారం అంటారు కదా, అనుమానం సంసారం నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. అనుమానంతో ఏమైతే చెప్పు. టీజీపీఎస్లో లీకులు ఇస్తున్నారంటే బీఆర్ఎస్కు ఎందుకు దానిలో టీజీపీఎస్లో నోటిఫికేషన్స్ రావడం, సమాధానాలు చెప్పడం, దానికి కీ ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ పిలవడం, అవే కదా నోటిఫికేషన్లు ఇవ్వడం. ఇంకా పెద్దగా దానిలోని ఉద్యోగులు ఎవరికో ఇస్తున్నారంట, 10 నిమిషాలు బక్కకు పోయి మాట్లాడుతున్నారంట. మాట్లాడుతున్నారేమో, ఎవరితోనున్నా మాట్లాడతారేమో. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఇవ్వలేదా లీకులు? ఇస్తూ ఉంటారు. వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ వార్తలు రాయిస్తున్నారు. ఎవరు రాయిస్తున్నారో తెలియదు. కరెంటు పోతే నీ ఉద్యోగం పోతుంది. లైన్మెన్ హరీష్ రావు కొంతమందితో కరెంటు పోయే విధంగా మాట్లాడుతున్నారంట. ఇంకా ఆ మాట మాట్లాడితే ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగి ఓడిపోయిన వాళ్ళ మాటలు వింటారా? ఓడిపోయిన వాళ్ళు చెప్తే కరెంటు తీయంటే తీసేస్తారా? అంటే కరెంటు పైకెళ్ళి వస్తుంది కానీ కింద లైన్మెన్లు కట్ చేస్తారా? వాళ్ళని అసలు కరెంటు పోయింది, మా ఏరియాలో కరెంటు పోయిందని ఒక వాట్సాప్ గ్రూప్లో పెడితే
కరెంటు వాళ్ళు ఇంటికి ఉరుకొస్తున్నారు, అంత అభద్రతా భావంతో ఉన్నారు వాళ్ళు. ఫోన్ల మీద ఫోన్లు, సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్, పలానా గ్రూప్లో పెట్టిరంట కరెంటు పోయిందంట. పోతుందా కరెంట్, నాకు పోదా? కాకపోతే పోయిన గవర్నమెంట్లో పోలేదు, గవర్నమెంట్లో పోతుంది అనేది కనిపిస్తుంది. పోయినప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది, లేకపోతే 10 నిమిషాలు వస్తుందో 20 నిమిషాలు వస్తుందో చెప్పుకోవచ్చు, లేకపోతే ఇది ఇంతే కామన్ అని కూడా అలవాటు అయిపోయింది జనాలకి. ఇప్పుడు ఏం అడుగుతలేరు, కరెంటు పోతే ఎవరు పట్టించుకుంటలేరు. కానీ చాలా టెన్షన్ పడి ఏఈలు డీఈలు చాలా టెన్షన్ పడుతున్నారు. కరెంటు పోయిందంటే అయ్యో కరెంటు పోయిందంట ఉరకండి ఉరకండి ఉరకండి, వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఎక్కడ మీ ఏరియా, ఎక్కడ పోయింది సార్, అదైంది సార్ ఇదైంది సార్ అని వాళ్ళంతా భయపడిపించారు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను బెదిరిస్తూ పాలన చేయడం అనేది అది ఏం సంసారం అంటారు కదా, ఆ సంసారం లాగానే ఉంటుంది తప్ప ముందుకు పోయే సంసారం లాగా కనబడదు. దానివల్ల పాలన మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎవరిని నమ్మకపోతే ఎట్లా నమ్మాలి? పని చేయించుకోవాలి ప్రజల కోసం. ఇది ఎవరు వ్యక్తిగత వ్యవహారాలు ఏం లేవు, ఎవరి ఈగో ఇష్టం ఏం లేదు. జనం కోసం పని చేయాలన్నప్పుడు అధికారులతోనే పని చేయాల్సింది, ఎగ్జిక్యూషన్ చేసేది వాళ్ళే కదా. మన కార్యకర్తలు ఉరికిపోయి చేయరు కదా పని. వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల డబ్బులతోనే వాళ్ళు జీతాలు తీసుకుంటారు, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద దండన వేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దండన వేయడం అంటే చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. అంతవరకు ఇక కానీ మొత్తం టీజీపీఎస్సీలో మొత్తం లీక్ వీరులే ఉన్నారా? టీజీపీఎస్సీలో ఉన్న ఆఫీసర్లు అందరూ ఇంకా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు సంతృప్తిగా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతృప్తి ఎక్కడ పనిచేస్తారు? సెక్రటరీలో పనిచేస్తున్న వాళ్ళు సంతృప్తి ఎక్కడ పనిచేస్తారు? అన్ని డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్ల మీద ఇదే నడుస్తుంది. అనుమానం మోగుల్లాగా అయిపోయింది వ్యవహారం ఇది. బట్ తెలంగాణలో అట్లాంటి జరుగుతుంది. ప్రభుత్వంలో నిజంగా తప్పు చేసిన అధికారులు ఉంటే వాళ్ళని మీరు శిక్షించండి, చర్యలు తీసుకోండి. నిజంగా అట్లాంటి మన ప్రూఫ్స్ ఉంటాయి. కానీ అనవసరంగా పేపర్లో వార్తలు రాయించడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. ఎవరికైనా ఎవరున్నా అధికారంలో, నాట్ ఓన్లీ కాంగ్రెస్, రేపు బీఆర్ఎస్ ఉన్నా, రేపు బీజేపీ ఉన్నా, ఇంకెవరన్నా బీఎస్పీ ఉన్నా, ఎంఐఎం అధికారంలోకి వచ్చినా ఆఫీసర్ల మీద ఆధారపడే పాలన నడవాలి. అప్పుడే కరెక్ట్గా బండి మూవ్ అవుతూ ఉంటుంది. లేకపోతే అనుమానం సంసారం లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.